స్క్రీన్ కనబడుతుంది అందరికి? కనిపిస్తుంది. సరే సరే. ఇవి నథింగ్ బట్ AWS రీజియన్స్ అనమాట. ఈ బ్లూ కలర్లో ఉన్నవి ఆల్రెడీ లాంచ్ చేసింది. ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది కమింగ్ సూన్ అనమాట. ఇంకా లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ జకార్టా అండ్ ఒసాకా స్పెయిన్లో AWS లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా మనం బ్లూ కలర్ దాని మీద వస్తే ఇండియాలో 3 రీజియన్స్ ఉన్నాయి. 3 అవైలబిలిటీ జోన్స్, 1 రీజియన్. ఇది 3 అవైలబిలిటీ జోన్స్ అంటే నథింగ్ బట్ డేటా సెంటర్స్. 3 డేటా సెంటర్లు. ఇప్పుడు మనకి ఒక డేటా సెంటర్ ఫెయిల్ అయినా దాని వరకు ఇంకో డేటా సెంటర్ తీసుకొని యాక్సెప్ట్ చేసిద్ది. ఇప్పుడు సపోజ్ మనకు ఒక డేటా సెంటర్లో అని క్రాషెస్ కానీ ఎర్రర్స్ కానీ డీబగ్స్ కానీ ఏమైనా వస్తే ఇంకో డేటా సెంటర్ దాన్ని కనెక్ట్ చేసి అక్కడ నుంచి మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. అలా ఎక్కడ చూసినా మనకి డేటా సెంటర్స్ మోర్ దెన్ 2 ఉంటాయి, అంతేగాని 2 కన్నా తక్కువ ఉండవు. ఇక్కడ చూసినా 3 అలా ఉంటాయి. ఎక్కడ చూసినా మోర్ దెన్ 2, ఒకటి ఎక్కడ ఉండదు. సో ఒకసారి వీటి పిక్చర్స్ కనుక చూస్తే మనం ఇప్పుడు మన కాలేజ్లో కూడా ఒక డేటా సెంటర్ ఉంది KLUలో. ఇవన్నీ పెద్ద పెద్ద డేటా సెంటర్స్ అన్నమాట. ఒకసారి దీన్ని చూస్తే ఒక డేటా సెంటర్లో సో మెనీ రీజియన్స్. ఈ పిక్చర్ ఒకసారి మీరు చూస్తే ఇది ఒక డేటా సెంటర్లో ఇలా సో మెనీ రీజియన్స్ అనేవి ఉంటాయి. ఇది మొత్తం ఒక డేటా సెంటర్. రీజియన్ అంటే ఏంటంటే వేర్ ద AWS వాస్ లొకేటెడ్. VPCలో మెయిన్గా వచ్చేసి ఐపీ అడ్రసెస్ వచ్చేసి మెయిన్గా 3 టైప్స్: ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అండ్ IPv4 అండ్ IPv6. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఏంటంటే an elastic IP address is the static IPv4 address is designed for dynamic cloud computing. An elastic IP address is associated with AWS account. Elastic IP address is the static main instance rapidly remaining the address with another instance. And next, private IP address. ఒకసారి ఇమేజ్ చూస్తే ప్రైవేట్ పబ్లిక్ మొత్తం ఇవి ఇంటర్కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ గేట్వేకి మొత్తం కనెక్ట్ చేసి ఉంటుంది ఇది. An elastic network interface is the logical networking components in a VPC represents the virtual network card. It can include the attributes. A primary private IPv4 address is the IPv4 range for VPC. One or more secondary private IPv4 address in range of our VPC. One elastic IP address and private IPv4. One public IPv4 address. One or more IPv6 addresses. And one or more security groups. And a source destination check flag description. ఇక్కడ ఒకసారి చూస్తే క్వశ్చన్ అడిగారు, అమెజాన్ VPC is the component of which AWS service? ఎవరైనా చెప్పండి ఆన్సర్ ఏంటో. ఎనీ గెస్? హలో, ఒకసారి దీని ఆన్సర్ ఏంటో చెప్పండి. హలో, నెట్వర్కింగ్. యా, నెట్వర్కింగ్. ఆన్సర్ నెట్వర్కింగ్. అండ్
డిఫాల్ట్ అమెజాన్ VPC. దీంట్లో అనేది మనకి చెప్పాను కదా ఇందాక, ఒక రీజియన్లో సో మెనీ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఇది మొత్తం ఒక రీజియన్, దీంట్లో 2 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఈచ్ అమెజాన్ అకౌంట్ కమ్స్ విత్ ద డిఫాల్ట్ VPC స్టార్ట్ యూజింగ్ స్ట్రైట్ అవే. ఇది అవైలబిలిటీ జోన్స్ అనేది దీంట్లో ఉన్న 1 or 2 or 3 అవైలబిలిటీ జోన్స్. ఈచ్ జోన్, ఎవ్రీ జోన్ విల్ బి కనెక్టెడ్ విత్ ఇంటర్నెట్ గేట్వే. దీంట్లో మ్యాక్సిమం 65,536 ప్రైవేట్ IP అడ్రసెస్ అనేది వస్తాయి. అండ్ నెక్స్ట్ హార్డ్వేర్ VPC యాక్సెస్. దీంట్లో అవైలబిలిటీ జోన్స్ అనేవి డిఫరెంట్ కస్టమర్ గేట్వేకి కనెక్ట్ అయి ఉండిద్ది డిఫరెంట్ లొకేషన్స్లో. ఒకటే ఇప్పుడు మనకి కస్టమర్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తుంటే అక్కడ నియర్ బై డేటా సెంటర్ మనం యాక్సెస్ చేసుకొని చికాగో నెట్వర్క్, న్యూయార్క్, మలామి, ఇక్కడ వేరే వేరే చోట నుంచి ఇది యాక్సెస్ చేసిద్ది. And next, VPC peering. A peering connection is allows to route traffic between the two VPC private IP addresses. So EC2 instance in either network can communicate directly with each other. ఇది మొత్తం చైన్ సిస్టమ్, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉండిద్ది. డిఫాల్ట్ VPC డిటెక్షన్. ఒకసారి దీని ఆన్సర్ చెప్పండి ఎవరైనా. వాట్ ఈస్ ద అటాచ్డ్ డిఫాల్ట్ VPC? ఇందాక మనం పైన చెప్పాను కదా మీకు. హలో, వాట్ ఈస్ ద అటాచ్డ్ టు ద డిఫాల్ట్ VPC? హలో, హలో, అవైలబిలిటీ జోన్ కాదు, పైన చెప్పాను కదా మీకు ఇంటర్నెట్ గేట్వేస్. ఇవన్నీ వచ్చేసి మనకి ఇంటర్నెట్ గేట్వేస్కి కనెక్ట్ అయి ఉండిద్ది. ఇంటర్నెట్ గేట్వేస్ ఆన్సర్. నెక్స్ట్, ప్రైవేట్ IP అడ్రస్. Private IP address is not reachable over the internet. It is used the communication between the instances in the same network. When we launch the new instance, it is given the private IP address and internal DNS, host name, and private IP addresses instances. And next, public. A public IP address is the reachable from internet. ఇది ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యింది. యూ కెన్ యూజ్ ద పబ్లిక్ IP అడ్రస్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఇన్స్టాన్స్ అండ్ ఇంటర్నెట్. ఇది మనకి పబ్లిక్కి ఇది అటాచ్ అయ్యి ఉండదు. అండ్ ఇక్కడ చూస్తే మనం ఫిగర్ చూస్తే VPC ఇంటర్నెట్తో అటాచ్ అయ్యి ఉండిద్ది. ఎలాస్టిక్ వచ్చేసి బోత్ కంబైన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. ఎలాస్టిక్ IP అడ్రస్ is the static public IP addresses that allocate your account to be associated from internet requires. అండ్ నెక్స్ట్ మనకు ఒకసారి ఎండ్ పాయింట్ అంటే ఏంటంటే లాస్ట్ క్లాస్లో కూడా మీకు చెప్పాను, మళ్ళీ చెప్తాను. దేర్ ఆర్ ద 2 types ఆఫ్ ఎండ్ పాయింట్, VPC ఎండ్ పాయింట్ అండ్ ఇంటర్నెట్స్ ఎండ్ పాయింట్, గేట్వే. ఎండ్ పాయింట్స్ here we focus on gateway endpoint. A gateway endpoint is the gateway route table that is target to specified route of required AWS services. When an elastic IP address is released from your account, చూస్తే until you choose the release it, మనం రిలీజ్ బటన్ క్లిక్ చేసే దాకా మనకి ఎలాస్టిక్ IP అడ్రస్ అనేది రిలీజ్ అవ్వదు. సబ్నెట్ డెఫినిషన్స్. సబ్నెట్ అంటే ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో మనం సబ్నెట్ ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూసాం కదా. ఒకసారి బ్రీఫ్గా దీని డెఫినేషన్ అంటే ఏంటి చూద్దాం. ఏ రేంజ్ ఆఫ్ IP అడ్రస్ యూ ఇన్ VPC you can launch an AWS resources into a subnet that you can select. Use a public subnet resources that must be connected with internet and a private subnet resources that won't be connected to internet. సబ్నెట్ ఒక డయాగ్రామ్ ఇది. దీంట్లో మొత్తం ఒక రీజియన్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్నెట్స్ ఉంటాయి. ఒక సబ్నెట్లో మనం
ఒక VPCలో మనం 200 సబ్నెట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్. The public subnet are used resources that need to connect it to the internet, and private subnet are the resources that does not internet connect those the protect from the internet. So question చూస్తే a subnet can only be mapped with availability zones. ఇది availability zones తో మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది. ఇంటర్నెట్ గేట్వేస్ అమెజాన్ యొక్క వాడుక భాషలో AWS ఇంటర్నెట్ గేట్వే ఏంటంటే ఇంటర్నెట్ గేట్వే is the horizontally scaled, reduced and high availability VPC components that allows the communication between the instances that VPC is internet is therefore the imposes of the availability risks or bandwidth or constraints your network traffic. ఇది నెట్వర్క్ ట్రాఫిక్ని వ్యాన్ని వైఫై వైర్లెస్ కమ్యూనికేషన్ని మిగతా అన్నిటికీ ఇంటర్నెట్ గేట్వే అనేది మనకు యాక్సెస్ చేసిద్ది. ఇది ఇంటర్నెట్ గేట్వే యొక్క డయాగ్రామ్. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఇన్ ఇంటర్నెట్ గేట్వేస్ అని చూస్తే అండ్ ఇంటర్నెట్ గేట్వే మస్ట్ బి అటాచ్డ్ విత్ యువర్ VPCతో మస్ట్ అటాచ్ అయి ఉండాలి. ఆల్ ఇన్స్టాన్స్ యువర్ సబ్నెట్ మస్ట్ హ్యావ్ దేర్ పబ్లిక్ IP అడ్రస్ అండ్ ఎలాస్టిక్ IP అడ్రస్. ఇంటర్నెట్ గేట్వే అనేది మనం యాక్సెస్ చేసినప్పుడు పబ్లిక్ IP అడ్రస్ అండ్ ఎలాస్టిక్ IP అడ్రస్ మొత్తం షుడ్గా ఉండాలి. యువర్ సబ్నెట్ రూట్ టేబుల్ మస్ట్ ఎండ్ పాయింట్ విత్ ఇంటర్నెట్ గేట్వే. ఎండ్ పాయింట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ ఆల్ నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ అండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ మస్ట్ బి కాన్ఫిగర్ అలౌడ్ టు రిక్వైర్ ద ట్రాఫిక్ అనేది మనకి ప్రాపర్గా వెళ్తుందా లేదా, ఎండ్ పాయింట్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఫైర్ వాల్స్ అనేది ఎలా ఉన్నాయనేది మనం చెక్ చేయాలి. A root table contains a set of rules called routes which use to determine where network traffic is directed. Each subnet of your VPC must associate with root table. Routing the table time you can associate with multiple subnets. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాను మీకు NAT డివైస్ ఓవర్వ్యూ. NAT గేట్వేస్ అంటే ఏంటి, అండ్ ఒకసారి ప్రాక్టికల్లోకి వెళ్దాం మనం. అమెజాన్కి, AWSకి, గూగుల్కి అన్ని కంపెనీకి డిఫరెంట్ డేటా సెంటర్స్ అనేది వాళ్ళు లొకేట్ చేసుకుంటారు. అక్కడ నుంచి వాళ్ళ యొక్క యాక్సెసిబిలిటీ అనేవి అన్నిటికీ పంపించుకుంటారు. ఇలా ఉంటే ఒక రీజియన్లో డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయన్నమాట. స్క్రీన్ కనబడుతుంది అందరికీ? హలో, స్క్రీన్ కనబడుతుంది అందరికీ? VPC సబ్నెట్ మనం క్రియేట్ చేసి EC2కి ఎలా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ మనకి VPC క్రియేట్ చేయాలంటే IP అడ్రస్ అనేది క్రియేట్ చేయాలి. ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా మీకు. అలాగే ఇప్పుడు మనం ఒక ఎలాస్టిక్ IP అడ్రస్ అనేది క్రియేట్ చేస్తున్నాం, IPv4. passat అని నేమ్ ఇస్తాం. అండ్
So VPC dashboard లో వస్తే launch a VPC with a select ఏదో ఒక నేమ్ మనకి సంథింగ్ KLU create a VPC. సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఓకే. ఇది ఇప్పుడు మనం క్రియేట్ చేసిన VPC ఇది ప్రీవియస్ది. నెక్స్ట్ ఒకసారి సర్వీసెస్లోకి వెళ్ళిపోయి EC2 క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ లాంచ్ ఇన్స్టెన్స్ అనేది క్లిక్ చేయాలి. నేను ఇక్కడ రెడ్ హాట్ లైనెక్స్ అనేది యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కాన్ఫిగర్ ఇన్స్టాల్. ఇక్కడ మన నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ నెట్వర్క్లో మీరు క్లిక్ చేస్తే ఇందాక మనం క్రియేట్ చేసాం కదా, అక్కడ KLU అనేది క్లిక్ చేస్తే KLU పేరు మీద ఒక సబ్నెట్ VPC క్రియేట్ చేసాం కదా, అది క్రియేట్ చేయాలి. అది క్లిక్ చేసి యాడ్ టు స్టోరేజ్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్, యాడ్ సెక్యూరిటీ గ్రూప్. ఇది మస్ట్ అండ్ షుడ్గా SSHలోనే TCPలోనే ఉండాలి. నెక్స్ట్ రివ్యూ అండ్ లాంచ్ ఫైనల్గా choose a key pair, create a new key pair, ఏదో ఒక సంథింగ్ నేమ్, and launch instance. సో అర్థమైంది కదా EC2కి ఎలా కనెక్ట్ చేయాలో. ఫస్ట్ మనకి VPCలోకి వెళ్ళి VPCలో మనం ఎలాస్టిక్ IP అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ తర్వాత VPC ఇన్స్టాన్స్ లాంచ్ చేయాలి. VPC ఇన్స్టాన్స్ లాంచ్ చేసిన తర్వాత మనకి EC2 డాష్బోర్డ్లోకి వచ్చేసి EC2 ఇన్స్టాన్స్ అనేది లాంచ్ చేయాలి. EC2 ఇన్స్టాన్స్ లాంచ్ చేసిన తర్వాత నెట్వర్కింగ్లో మనకి VPC క్రియేట్ చేసేటప్పుడు ఒక నేమ్ ఇచ్చి క్రియేట్ చేస్తాం. ఆ నేమ్ ఏం క్రియేట్ చేసామో అది క్లిక్ చేసి మనకు పాత ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేస్తామో అలా క్రియేట్ చేయాలి. సో ఇక్కడ VPC అండ్ EC2 అనేది ఇక్కడ మనం కంబైన్ చేసాం. అర్థమైందా? ఎనీ డౌట్? హలో అర్థమైందా అందరికీ? హలో అర్థమైందా ఎలా ఇన్స్టాన్స్ కంబైన్ చేయాలో? ఓకే. బెనిఫిట్స్, VPC వల్ల బెనిఫిట్స్ అనేది ఏంటంటే బ్యాండ్విడ్త్ ఎఫిషియన్సీ. ఇక్కడ we can set a private cloud, and with the second setup with bandwidth required, each cloud will be on demand resources and predicted with public cloud marketing in 2014. Then enter a period of the significant commoditization price. It can, where public cloud market declines the VPC infrastructure service as the market, it will be continue to grow $2.54. And coming to
12 it was 21 billion in 2020. The sustained growth will be largely attribute to the enterprise of the VPC and performance. Application performance was the slowdown when application traffic was used. Even if you have sized your network peak time, inbound the hamper application performance and application runs slow. The point constraints show on with virtual private cloud. The cloud was resources are routed through the corporate MPLS WAN. Traffic with a high priority can marked as delivery according to the traffic to and form the virtual private cloud, stay within the cooperative firewall without crossing the internet. With the routing policies, companies, you can also specify which users allowed to reach cloud resources and which are not. With public clouds, encryption technology will be required to help secure the transmission across the internet. Although the generally secure, still one more things that needs to be the managed corporate, it can needs configure correctly. Furthermore, corporate and it will be how many prevent users from attempting across the cloud resources. A cloud service market going through sea change significant market shifts. Emphasis internet strength services with the cooperative security capability. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ డయాగ్రామ్ అనేది ఒకసారి అందరు చూడండి. ఇది అవైలబిలిటీ జోన్స్కి రీజియన్స్కి ఎలా కనెక్ట్ అయి ఉందో. Security group rules. By default, security groups allow the outbound of traffic. Security group rules are always permissive. Security groups are stateful. You can modify the rule security groups anytime. Rule applied immediately. Network ACL overview. A network access control, an optional layer of security of your VPC, acts as firewall, configure traffic in out one more subnets. You might set up network ACL rules similar to the security groups in order to add additional layer security to your VPC. Network ACL యొక్క డయాగ్రామ్ ఇది. ఇక్కడ NAT డివైజెస్, VPC సబ్నెట్స్ డిఫరెంట్ నెట్వర్క్ ACLకి కనెక్ట్ అయి ఉండిద్ది. టోటల్ మొత్తం ఒక రీజియన్లో ఉండిద్ది. Network ACL rules. Each subnet in your VPC must associate with an ACL. A subnet can only associate with one ACL. However, an ACL can be associated with multiple subnets. An ACL contains list of number of rules which evaluated order starting with the lowest. ACL stateless is the response to allowed inbounded traffic subject rules with outbounded traffic. VPC యొక్క best practices. Public private subnets. Provide NAT to private subnets. Choose CIDR blocks. Amazon limits. The default network of ACL configure allow. The traffic allows subnets which is associated. Use the private subnet secure resources that don't need to be available from the database. Five VPC region 200 subnets అనేది మనం ఒక VPCలో ఇన్స్టాన్స్ చేయొచ్చు. And 500 security graphs per VPC, 50 in and outbound for rules,
Some rules can be increased by raising tickets and AWS support. Use security groups while list the network ACL of blacklist. Create a different security groups, different types, infrastructure articles inside the VPCs, and they avoid the manual errors, leaks, and save the cost time. And span your Amazon VPC across multiple subnets in multiple availability zones inside the region. Helps architecture high availability zones in VPC. VPC cost structure ఇది. అర్థమైంది అందరికీ? హలో, 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 అర్థమైందా? అర్థమైంది. VPC అంటే సరే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం.